ప్రియమైన నీ వాక్య సత్యంబులు దేవా నాకెంతో ప్రియమైనవి. వెండి పసిడి కన్నా సర్వా సంపద కన్నా, వెండి పసిడి కన్నా సర్వా సంపద కన్నా, ప్రాణంబు కన్నా వాక్యమే మిన్న, ప్రాణంబు కన్నా వాక్యమే మిన్న. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. నీ ఉపదేశములు ఎంతో ఎంతో సంతోషము, నీ ఉపదేశములు ఎంతో ఎంతో సంతోషము. నిర్మలమైనవి, పరిశుద్ధమైనవి, సత్యము న్యాయమైనవి. నిర్మలమైనవి, పరిశుద్ధమైనవి, సత్యము న్యాయమైనవి. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. జుంటి తెనియ కంటేను, క్షీరాదరవ కంటేను, జుంటి తెనియ కంటేను, క్షీరాదరల కంటేను, క్రోమెదడు కన్న సంతృప్తి నొసగే వాక్యపు రుచి మినా, క్రోమెదడు కన్న సంతృప్తి నొసగే వాక్యపు రుచి మినా. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. నీ ధర్మశాస్త్రములు నాకెంతో ప్రియమైనవి. నీ ధర్మశాస్త్రములు నాకెంతో ప్రియమైనవి. నీటి కాలువయోర వృక్షము వలెని నిత్యము ఫలింతును, నీటి కాలువయోర వృక్షము వలెని నిత్యము ఫలింతును. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. వెండి పసిడి కన్నా సర్వా సంపద కన్నా, వెండి పసిడి కన్నా సర్వా సంపద కన్నా, ప్రాణంబు కన్నా వాక్యమే మిన్న, ప్రాణంబు కన్నా వాక్యమే మిన్న. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. నీ వాక్య సత్యంబులు దేవ నాకెంతో ప్రియమైనవి. సోదరములారా, అందరికి వందనాలు. చాలా చక్కని పాట మనం విన్నాము, అర్థసహితమైన పాట. నీ వాక్య సత్యములో నాకెంతో ప్రియమైనవి, నీ ఉపదేశంలో నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. సత్యము జ్ఞానమైన నీ వాక్యములని జుంటి తేనె దారుల కంటే, క్రొవ్వు మెదడుల కంటే సంపూర్ణమైన వాక్యాలని, దేవుని వాక్యం ధర్మశాస్త్రం మనకెంతో ప్రియమైనదని, నీటి కాలంలో ఎవరో నాటబడిన వృక్షం వల్లే మనం ఉంటామని, వెండి పసిడి కంటే సర్వ సంపదల కన్నా, జ్ఞానము కన్నా మించిన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా దేవుని వాక్య సన్నిధిలో ఆయన నీటి ఊటన నాటబడిన చెట్లు వల్లే ఉండి ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకుంటున్నందుకు దేవునికి వందనాలు. ఈ పాట పాడిన సోదరి అన్నమ్మ దేవరాజు గారు. అన్నమ్మ దేవరాజు ఎవరో కాదు, మా మేనత్త కుమార్తె క్రిస్టియానమ్మ తల్లి అత్తగారు ఉండేవాళ్ళు. మొదటి కుమారుడు ఏలి అన్నమ్మ
ఆ, మరి మేమందరం కూడా ఒకే ఇంటిలో ఆ, పెరిగాము, ఒకే ఇంట్లో చదువుకున్నాము, ఒకే ఇంట్లో జీవించాము, ఒకే ఇంట్లో తిన్నాము. నా పెళ్ళైన తర్వాత నేను వెళ్ళిపోయాను, కానీ నాకు జడవలు వేసింది, నన్ను తయారు చేసింది అంతా కూడా అన్నమే. కలిసి అందరము ఒక ఉమ్మడి కుటుంబం లాగా మేము కజిన్స్ అందరూ ఉన్నాం అన్నమాట. ఆ మధురమైన దినాల్లో 2 సార్లు మాకు ప్రార్థన లేదా ఫ్యామిలీ ప్రేయర్ ఉండేదన్నమాట. కుటుంబం ఎంత పెద్దదైనా నాన్న అమ్మలు ప్రార్థనలో అలాగ మమ్మల్ని పెంచగలిగారు కాబట్టి దేవుని గురించిన వాక్యం గురించిన పరిచయము మాకు పునాదిగా నిలబడిపోయింది. మా ఇంటిలో పెరిగిన వాళ్ళందరూ కూడా దేవునిలోనే ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు, వాక్య పరిచయం చేస్తూ ఉన్నారు. నేను పెళ్ళి అయితేనే వెళ్ళిపోయినా, ఆ తర్వాత అన్నమ్మకు పెళ్ళి అయిన తర్వాత నంద్యాలకు రావడం, నంద్యాలలో నేను కూడా ఉండడం, వారు మేము కలిసి దేవరాజు అన్నమ్మ వాళ్ళు, నేను, నా భర్త గారు కలిసి 4-5 ఏళ్ళు మళ్ళీ నంద్యాలలోనే సహవాసంలో ఉండినాం. అలాగే దేవుడు కృప చూపించారు. అన్నమ్మకు కూడా 3 సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. 3 ఆడపిల్లలు, 3 కూడా ప్రభువులో ఉన్నారు. వారి పిల్లలు మన సంఘాల్లోనే ఉన్నారు. అందుకే దేవునికి స్తోత్రం. దేవరాజు అన్నను కూడా దేవుడు చక్కగా వాక్య పరిచర్లోను సంఘంలో సేవకుడు కూడా చక్కగా వాడుకుంటున్నాడు. ఇటీవల అన్నమ్మ గారికి కొంత క్యాన్సర్ అటాక్ అయింది. ఆయన క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా మనకు సాక్ష్యం చెప్పారు. ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు, కానీ మరి దాని సంబంధమైన బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అనేక రకములైన బాధలు ఎన్నో ఉత్పన్నం అవుతున్నప్పుడు కూడా బలహీనతల్లో దేవుడు తనను బలపరుస్తూ కాపాడుతూ సహాయం చేశాడు. మరి తన జీవితంలో ఎలాగో ప్రభువుని నమ్ముకున్నారో, ఎలాగో దేవుడు వాళ్ళకు సహాయం చేశాడో, ఎలాగో ఏ మేలు చేశాడో వాటన్నిటిని మనతో పంచుకోవడానికి మరొకసారి సిద్ధంగా ఇష్టపడి మరి ఈ యొక్క సమయాన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డారు. అన్నమ్మకు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాము. అందరూ చక్కగా మ్యూట్ చేసుకొని ఆటంకం లేకుండా సాక్ష్యాన్ని వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. దేవరుడు మా తండ్రి, మా నీతికి మా లక్ష్యం నిరీక్షణకు ఆధారభూతులైన దేవా, మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన మీరిచ్చిన దేవా ఆయుష్ని బట్టి మీ స్తోత్రం తండ్రి. ఎంతమంది ఈ దినం చూడగా గతించి మరించి వెళ్ళిపోయినారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు సజీవంగా మమ్మల్ని ఉంచినందుకు మీ స్తోత్రం ప్రభా. నాయన మా బ్రతుకంతా మీ కొరకే జీవించుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రభా మా జీవితాల్లో మాకు వెనుక ఉండి మా ముందు ఉండి తండ్రి మమ్మల్ని నిత్యం చేపట్టుకుని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లించుకున్నాం. మా జీవితంలో మీరు చేసిన ఉపకారం మేలు బట్టి మీ స్తోత్రాలు తండ్రి. వర్ణింప సఖ్యం కావు ప్రభా. దేవా సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని ప్రభా మా జీవితంలో తండ్రి పాప కూపం నుండి మమ్మల్ని విడిపించి దేవా నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకొని నేను మీకు స్వక సంపాదనగా మమ్మల్ని చేసుకుని తండ్రి నీ బిడ్డల మధ్య దేవా సాక్ష్యం ఇచ్చుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా గొంతు ఇన్ఫెక్షన్ తండ్రి బలహీనరాలు, వర్షం కూడా బాగా వస్తుంది ప్రభా, కంటే అంతరాయం జరగకుండా చేయండి. నేను సాక్ష్యం అంటే ఎన్నో మేలు చేశారు ప్రభా. కొద్దిపాటి విషయాలు మేము జ్ఞాపకం చేసుకుని బిడ్డలతో పంచుకోవడానికి సహాయం చేయమని ఈ మా కొద్దిని మా ప్రభును మా రక్షకును మా మచ్చుకుని వేసినామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె అందరి పొందాలమ్మా. నా పేరు హన్నమ్మ, మా వారి పేరు దేవరాజు అండి. మా తల్లిదండ్రుల పేరు, మా తండ్రి పేరు సత్యరాజు, మా తల్లి పేరు క్రిస్టియనమ్మ. మా తండ్రి భక్సింగ్ సహవాసంలో మరి దేవుని సేవ చేసేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వరంగల్ ఆ ప్రాంతమైన సేవకునిగా వేశారు. అప్పుడు నేను చిన్నపిల్లను అక్కడ కొద్ది రోజులు మా నాన్న దగ్గరే ఉండేదాన్ని. ఇంకా కేజీఆ వాళ్ళ ఇంటికి అప్పుడు రాలేదు ఇంకా నేను. అప్పుడు మా నాన్న అక్కడ సేవ చేసేవారు. మా అమ్మ నేను మా అన్న అక్కడ ఉన్నాము. అప్పుడు చాలా చిన్నదాన్ని నేను. అక్కడ భక్సింగ్ సహవాసంలో మరి పరిచర్య అంటే బాగా చక్కగా చేస్తారండి. పొద్దునే పిల్లలందరూ 5 గంటలకు వస్తారు మందిరానికి. వస్తే మేము చిన్న బూరెలు పట్టుకొని ఆ క్రిస్టియన్ కాలనీ అంతా పాటలు పాడుకుంటూ మరి ఆ వీధంతా తిరిగే వాళ్ళం. అంటే ఆదివారం కదా,
అందరు లేవాలని. తర్వాత మందిరానికి వచ్చిన తర్వాత మరి సండే స్కూల్ ప్రోగ్రామ్, పాటలు, గిటలు, ముఖ్యంగా ఎక్కువ పరిచర్య. అప్పుడప్పుడు మా నాన్న హైదరాబాద్ కాన్వకేషన్ మీటింగ్స్ తీసుకొని పోయేవాడు. అక్కడ వాళ్ళు చేసే పరిచర్య, వాళ్ళు పాడే పాటలు, ఆ వాక్యం, అది నన్ను ఎంతో ఆకర్షించింది. అప్పుడప్పుడు ఎప్పుడు మీటింగ్ జరిగినా నాన్న తీసుకపోయేవాడు. ఆ తర్వాత నాకు అనిపించింది, అమ్మ నేను భక్సింగ్ సభకి చేరిపోతానమ్మా. అక్కడ సేవ చేయాలంటే నాకు చాలా ఇష్టంగా ఉందన్నమ్మా. అక్కడ పనులు చిన్నోళ్ళు మొదలు పెద్దవాళ్ళు చేస్తున్నా అంటే మా అమ్మ వచ్చింది, నువ్వేం మాకుండేది ఒకదే ఉది, సన్యాసి అయిపోదాం అనుకున్నావా అనింది. అయ్యో అనుకున్నా, సరేలేని కొద్ది రోజులు అట్లా గడిచింది. మరి ఇంకో ప్రాంతం సేవకునిగా వేశారు. అట్లా ఇట్లా అయ్యేటప్పటికి అమ్మ మాత్రం అప్పటికే ట్రైనింగ్ అయింది. అమ్మ ఏఎన్ఎం ట్రైనింగ్. ఆ కాలంలో తక్కువ చదువుకున్నా కూడా మరి ట్రైనింగ్ లో చేర్చుకునేవాడు. ఆ విధంగా ఏఎన్ఎం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అమ్మను హిందూపుర ప్రాంతము మరి ఉద్యోగం పోవడం జరిగిందండి. హిందూపురం అంటే చాలా దూరం అనంతపురకు. ఆ సమయంలో నేను మామ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మా అన్న కూడా వచ్చాడు, నేను వచ్చాను, రావడం జరిగింది. అప్పుడు అమ్మ పల్లెలు పోయేటప్పుడు మళ్ళీ నేను ఒంటరి దానితే కష్టమని చిన్నప్పుడు మా మామూల దగ్గర విడిచిపెట్టింది. అమ్మ అక్కడ హిందూపురం చుట్టుపక్కల ప్రాంతంలో పనిచేసేది అన్నమాట. ఆ విధంగా జరిగేటప్పుడు కొద్ది రోజులు మరి మా నాన్నను గుత్తి ఆ ప్రాంతం సేవకునిగా వేస్తారండి. మళ్ళా మా నాన్న దగ్గర పోవడం అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళా కొద్ది రోజులు అనంతపూర్లో సేవ చేస్తాడు. అక్కడ మా నాన్న దగ్గర కొద్ది రోజులు, మా అమ్మ దగ్గర కొద్ది రోజులు, ఇట్లా ఉండడం జరిగింది. అక్కడ గుత్తిలో మా నాన్న సేవ చేసేటప్పుడు అక్కడ పెద్ద సంఘం అండి. చుట్టుపక్కల అందరు వస్తారు కదా, మరి వారందరికీ వంట చేయాలి కదా. నేను అబ్రహ్మ ఇంట్లోనే వంట చేయడం బాగా నేర్చుకున్నాను. కమలాంటి వంట చేయడం, చపాతీ చేయడం, కూరలు చేయడం, అది ఎంత అన్నమైనా సరెసురు పెట్టడం నేర్పించింది అక్క. మరి అవన్నీ చిన్నప్పుడు కొంచెం నేర్చుకున్నాను వాళ్ళ ఇంట్లో. నేను అందరి చెడు వంట చేసేటప్పటికి అందరికి ఆశ్చర్యమైంది. బ్రదర్ మేము వచ్చేటప్పుడు ఈ వంట ఎవరు చేస్తున్నా అంటే పాప చేసిందంటే ఆశ్చర్యం అయిపోయింది వాళ్ళకు. ఇంత చిన్న పాప ఎట్లా చేసింది, నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అంటే నేను చెప్పిన, నేను మా మేనమామ ఇంట్లో ఉన్నాను, వాళ్ళ ఇంట్లో అన్ని నేర్చుకున్నాను నేను. అయ్యో ఇంత చిన్న పాప చేయడం ఎందుకని వాళ్ళు ముందే ఒక గంట వచ్చి ఆ వంట చేసేవాళ్ళు. వాళ్ళు రాకుందే నేను నాయన అంతా మందిరం అంతా శుభ్రం చేసి చేపలు పరిచి ఆరాధన పాత్రలు అక్కడ స్టార్ట్ అయింది. ఆరాధన రొట్టె అక్కడ చేయడం స్టార్ట్ అయిందండి. అక్కడి నుండి ఏ ఊరు పోయినా రొట్టె రసం మన ఇంటికి బయలుదేరాల్సింది. ఆ విధంగా మరి నాన్న దగ్గర ఆరోగ్యం బాగలేకపోయింది. తర్వాత మరి మామూలు ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ నాన్న అనంతపురంలో కొద్ది రోజులు ఉంటే నాన్న దగ్గర కొద్ది రోజులు, ఇట్లా అయిన తర్వాత అమ్మ దగ్గర కొద్ది రోజులు ఉన్నాను. ఇట్లా జరిగిన తర్వాత చిట్టు మామ ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత చిన్నప్పటి నుండి ఇంకా చిన్నప్పుడే వచ్చాను కదా. ఆ కేజీఆ మరి జోబ్ దాస్ వీళ్ళందరూ బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం చిన్నప్పుడు. బాగా నేను పడుకునేటప్పుడు జోబ్ దాస్, కేజీఆర్ కొట్లాడేవాళ్ళు. నేను అన్నమ్మ దగ్గర పడుకుంటా, మధ్యలో పడుకుంటాను. ఎందుకంటే ఏవేవో కథలు చెప్పేదాన్ని నేను అన్ని. అట్లా ఉండేటప్పటికి మరి జోబ్ దాస్ అన్ని ప్రశ్నలు అడిగేవాడు. సూర్యుడు ఎట్లా వచ్చినాడు, చంద్రుడు ఎట్లా వచ్చినాడు, సృష్టి ఎట్లా వచ్చింది, అంతా అన్ని దేవుడే సృష్టించినాడు, దేవుడే సృష్టించినాడు అని చెప్పేదాన్ని. దేవుడు ఎట్లా వచ్చినాడు అంటే నాకేం తెలుసండి, నాకు అంత కూడా జ్ఞానం లేదు అసలు. ఆ అట్లా ఉమ్, ఇద్దరు కొట్లాడేవాళ్ళు. నేను కథలు చెప్తానని నేను ఈడ వండుకుంటా, ఆడ వండుకుంటా, అన్నం దగ్గర వండుకుంటా కొట్లాడేవాళ్ళు. అట్లా కొద్ది రోజులు జరగండగా రాను వాళ్ళు పై క్లాస్ పోవడం జరిగిందండి. వాళ్ళు ప్రార్థన జీవితం మొదలైంది. అప్పటి నుండి వాళ్ళతో సహవాసం ఎక్కువ మాట్లాడడం తక్కువైంది. ఇది ఆ కాలేజ్ తిరిగిన తర్వాత ఆమె వస్తేనే రూమ్ లో పోయి ప్రార్థన చేస్తుంది. జోబ్దాస్ ఒక రూమ్ లో, మరి కమలాంటి ఒక రూమ్ లో, మామ ఒక రూమ్ లో, అట్లా రాను ఆ ఇంట్లో ప్రార్థన జీవితము బాగా ఇదైపోయిందండి. అట్లా ఇంకా ఎక్కువ మాట్లాడుకొని తక్కువైంది. ఎప్పుడన్నా కలిస్తే మాట్లాడతాం. ఆ తర్వాత ఆ ఇంట్లో మరి మా మామ వాళ్ళు ఉదయం లేస్తానే కుటుంబ ప్రార్థన, అందరితో ఒక్కొక్క వచనం చదివేవారు, మరి వాక్యం గురించి చెప్పేవారు. ఆ విధంగా ఆ ఇంట్లో ప్రార్థన జీవితం బాగుంది. ఆ ఇల్లు ఒక కొర్నిల్ లాగా, ఒక యోబు కుటుంబం లాగా ఆ ఇల్లు ప్రార్థనలతో ప్రారంభమైందని, ఎవరు నచ్చినా పరిచర్య చేసే గృహంగా, మరి ఒక ప్రార్థనా గృహంగా ఆ ఇల్లు మొట్టమొదటి ఆ విధంగా జరుగుతూ వచ్చిందండి. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబం పైన, అబ్రహాం కనుగరించిన ఆశీర్వాద దేవుడు ఆ కుటుంబం పైన కుమ్మరించినాడండి. ఆ విధంగా ఇట్లే జరుగుతుండగా నాకు మాత్రం చదువు అవ్వలేదండి. ఇంకా మా ఏదో ఎస్ఎస్ఎల్సీ అయిపోయిన తర్వాత
ఏఎన్ఎం హెల్త్ ట్రైనింగ్ వస్తామని కేజీఆర్ నేను మా పెద్దమామ కొడుకు వచ్చామని హైదరాబాద్కి వచ్చేటప్పటికి అప్పటికి ఆడ ఇది ఇంటర్వ్యూ అయిపోయింది, టైం అయిపోయింది, బస్సు మిస్ అయిపోయింది. కానీ అది దేవుని చిత్తం కాదని నేను ఇది చేసేసానండి. మరి చాలా రోజులు అబ్రహ్మ ఇంట్లోనే ఉండడం జరిగిందండి. మా అన్న ఉన్నాడు అక్కడనే, నేను ఉన్నాను. వాళ్ళ వాళ్ళ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా చక్కగా బాగా చూసుకున్నారండి. ఆ తర్వాత ఇంకా నాకు చదువు అవ్వలేదండి. అవ్వకోకుంటే ముఖ్యంగా ఆ ఇంట్లో గ్రహించలేను ఏమంటే కేజీఎమ్మ ప్రతి విషయం ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. మా కేజీఆర్ని చూసి మా నాన్నని చూసి నేను నేర్చుకున్న కొన్ని విషయాలు. మా నాన్న కూడా అంతే. ప్రతి చిన్న విషయంలో ప్రార్థన చేస్తారు. కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు మా నాన్న దగ్గర ఉన్నప్పుడు, నాన్న అందరినీ కాపాడొచ్చు అని చెప్పొచ్చు కదా, ఒక్కొక్క పేరు ఎందుకు చెప్తావు నాన్న అంటే, చేయాలమ్మా మనము ఆదికాండంలో మరి ఆదాము కుటుంబము, వారి వంశావళి, వాళ్ళ పిల్ల తరాలు ఎందుకు గ్రహించినట్టు అవన్నీ మళ్ళీ మనం ఎలా మనకు జ్ఞాపకం ఉన్న మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, మరి దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, సంఘాల కొరకు ప్రతి ఒక్కటి ప్రార్థన చేద్దాం. అందరినీ కాపాడడం చేయకూడదమ్మా తప్పు అంటే అప్పుడు నేర్చుకున్నాను. తేజాన్ని కూడా ఒకసారి అడగడం జరిగిందండి. తేజ, బంధువులు చూస్తే ఇస్రాయల్ సంఘం మాదిరి ఉన్నారు మన ప్రజలంతా, మన బంధువులు. మళ్ళీ దేశం కోసం, సంఘాల కోసం ఎట్లా అర్థం కావాలంటే ఒకసారి ఆమె చెప్పింది కేజీ, బంధువుల కోసం ఒక దినం ఒక ఏదో ఒక దినంలో చేస్తాను, మిగతా రోజులు అన్ని సంఘాల కోసం, దేశం, రాష్ట్రం చేస్తా అని చెప్పింది. అట్లా ఎంతో మాదిరికరంగా వాళ్ళిద్దరిని, మా నాన్నని కేజీని చూసి నేను ప్రార్థన నేర్చుకున్నానండి. ఆ ఇంట్లో ఎప్పుడు ప్రార్థనా జీవితంగా మేము చూస్తున్నామండి. ఏదన్నా సమయం ఉన్నప్పుడు మరి ఒక రోజు ఏదో సమస్య అడుగుదాం అనిపోతే అందరూ ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ఆ కుటుంబంలో ఎంతో వాక్యం ప్రార్థించడం నేర్చుకున్నానండి. ఆ తర్వాత కేజీఆర్ తీసుకున్న రోజే నేను కూడా బాప్తీసం తీసుకోవడం జరిగిందండి. కానీ ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయినాను. వాక్యంలో, ప్రార్థనలో ఎంతో దిగజారిపోవడం జరిగిందండి. ఆ విధంగా ఉండగా ఎస్ఎల్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మళ్ళా ఒక చిన్న పల్లెలో కళ్యాణదుర్గం దగ్గర, అనంతపురం దగ్గర ఒక 5 సంవత్సరాలు చిన్న పిల్లలకు టీచర్‌గా పనిచేశానండి. ఆ తర్వాత మళ్ళా పెళ్లి సంబంధం వచ్చింది. మరి నంద్యాలకు చేరడం జరిగిందండి. సంసార జీవితం అప్పుడు మొదలైందండి. ఆ ఊర్లో ఒక్కరు లేరు. ఒక్క తెలిసిన వాళ్ళు లేరు. ఒక బంధువులు లేరు. హ్మ్. ఎంతో కష్టం అనిపించిందండి. మళ్ళీ అక్కడ పరిచయం ఉందో లేదో తెలీదు. మందిరానికి పక్కన ఒక చిన్న కొట్టం ఉందండి. రూ. 30 పెద్ద కొట్టం. అక్కడ విస్తారమైన కోతులు, రాత్రిపూట్ల పాములు కూడా వచ్చేటివండి. అయినా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆ విధంగా ఉండగా మందిరం పక్కనే కొట్టం ఉంది కాబట్టి అంతకుముందు మా వారే కలిసి ఊడ్చి శుభ్రం చేసేవారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత నేను ఆ మందిరం అంతా ఊడ్చి శుభ్రం చేసేదాన్ని. ఆ తర్వాత మరి పాప పుట్టింది, పెద్దమ్మాయి. సిజేరియన్ అయిందండి. ఆహ్, ఒక 2 నెలలు తర్వాత మళ్ళీ నేను అక్కడ పరిచయం చేయడం ఇదైపోయింది. కసు ఊడ్చడము, మరి కొంతమంది కాబట్టి వంట మా ఇంట్లో చేసేదాన్ని నేను. ఆ తర్వాత చేయికి గాయమైందని ఒకసారి మందిరంలోనే ఏర్పాటు చేశారండి వంట చేయడము. ఆ! మందిరం శుభ్రం చేసేటప్పుడు మాత్రం పాపని తీసుకొని పోయి టేబుల్ పైన పడుకోబెట్టి, చుట్టూ బెడ్‌షీట్ చుట్టి కింద పడుతుందేమోని మందిరం అంతా శుభ్రం చేసేదాన్ని. అది ఎట్లా అండి, కిటికీలన్నీ బాగా నీట్‌గా తుడిచి నాకు మనస్ఫూర్తిగా పరిచర్య చేయాలంటే ఇష్టమండి. అవన్నీ శుభ్రం చేసి ఇది చేసేదాన్ని. ఏదైనా పెద్ద మీటింగ్స్ వస్తే కొందరు సహాయం చేసేవారు. ఆ విధంగా నంద్యాలలో ఉన్నంత వరకు మరి దేవుడు సహాయం చేసాడండి. అక్కడ కూడా రొట్టె, రసం మన ఇంటి నుండి మేము సిద్ధం చేసేవాళ్ళము. ఆ విధంగా ఉంటుండగా కొంచెం మరి ఎవరొచ్చినా పరిచయం మన ఇంటికి వచ్చేవాళ్ళండి. ఆ తర్వాత ముగ్గురు ఆడపడుచులు, తోడికోడళ్ళు, మరి బంధువులు, చుట్టాలు ఎక్కువ రావడం. చిన్న చిన్న సేవకులు కూడా మన ఇంటికి రావడం కొంచెం కష్టం అనిపించిందండి. హ్మ్. ఆ విధంగా 3 సంవత్సరాలు ఆత్మకూరులో ఉన్నాం. ఆ నంద్యాలలో ఉన్నాం. తర్వాత ఆత్మకూరుకు ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అక్కడ కూడా పరిచర్య, రొట్టె చేయడం, రసం చేయడం మనమే మా ఇంట్లో నుండి తీసుకుపోవడం జరిగిందండి. అక్కడ కూడా పరిచర్యలో దేవుడు సహాయం చేశాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళా నంద్యాలకు రావడం జరిగింది. మా మరిది మరి మా వారే పెద్దవారు కాబట్టి మా అత్తమామలకు మరి మా ఆడపడుచులు, మా మరిదులు మా ఇంట్లోనే ఉండేవారు. ఆ తర్వాత మరీ 3 సంవత్సరాలు ఉన్నామండి నంద్యాలలో. చాలా కష్టం అనిపించింది ప్రభా! మరి చుట్టుపక్కల సేవకులొస్తున్నారు, బంధువులు, చుట్టాలు. మరి ఆ తర్వాత ముగ్గురు ఆడపడుచులండి, వాళ్ళ భర్తలు కండక్టర్లు మాటిమాటికొస్తారు. చాలా కష్టం అనిపించింది. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాను దేవా! చాలా కష్టం అనిపించింది తండ్రి.
ఉండలేకపోతున్నానని దేవుడు ఎట్లా 6 సంవత్సరాలు కాపాడినాడండి. కాపాడిన తర్వాత మళ్ళీ పిల్లల చదువు ఇంటర్మీడియేట్ అయిపోయేటప్పటికి మరి మళ్ళా తర్వాత ప్రొద్దుటూరు ట్రాన్స్‌ఫర్ అయిందండి. అక్కడ కొంచెం ఊపిరి పీల్చుకోవడం జరిగిందండి. 3 సంవత్సరాలు ఉన్నాను ప్రొద్దుటూరులో. అక్కడ కూడా పరిచర్య చేసేకి ఎవరు లేరు. మరి అక్కడ కూడా వంట చేసి ఆదివారం పూట తీసుకొని పోయేవారు. రొట్టె, రసం మన ఇంట్లోనే సిద్ధపరిచి తీసుకొని పోయేవాళ్ళం. అక్కడ కూడా మరి పరిచర్యలో దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాక కర్నూలు చేరామండి. అక్కడ 3 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. తిరిగి హైదరాబాద్‌కి తీసుకొనొచ్చినాడు. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత చాలా సంతోషమైంది. ఎంత దేవుడు కష్టాలన్నీ తొలగించి, బాధలన్నీ తొలగించి, ఒక పెద్ద సంఘానికి తీసుకొనొచ్చినందుకు చాలా సంతోషమైంది. జోర్దాస్ సాయిని. ఆ పెద్ద సంఘంలో మరి ఇప్పుడు వాక్యము మరి ఎప్పుడు మీటింగ్స్ చాలా ఇదైపోయింది. ఒక సంవత్సరం తర్వాత పెద్దమ్మాయికి జాబ్ వచ్చిందండి. ఎంసీఏగా చేస్తుంది. ఆ అమ్మాయి ఐటెక్ సిటీ నుండి ఇంటికి రావడం మధ్యరాత్రి రావడం చాలా కష్టమైంది. అందుకు వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం జరిగిందండి. ఇల్లు కొనుక్కున్న తర్వాత మరి మందిరానికి దూరం అయిపోయినా. అయినా అప్పటికొచ్చేవాళ్ళం. కానీ చాలా లేట్ అయిపోయేది. చాలా దూరం. ఆ తర్వాత ఇదే పరిస్థితిలో కొండాపురం అని ఒక ప్రాంతంలో సేవకుడు ఎళ్ళిపోయినాడండి. ఆ మందిరం చూసుకొనికి ఎవరు లేరు. ఇంకా జోబుదాస్ అన్న ఇంత దూరం రాకుంటే వల్లే ఆ మందిరం మీరు చూసుకోండంటే, సరే అని మా ఇంటికి మందిరానికి చాలా దూరం అండి. ఒక గంట ముందే పోయి అంతా ఊడ్చి, టేబుళ్ళన్నీ పరిచి, చాపలన్నీ పరిచి, ఆరాధనలు, ప్రార్థనలన్నీ శుభ్రం చేసి, అందరూ వచ్చేటప్పటికి అన్నీ రెడీగా ఉంచేవారు. అట్లా ఉండేటప్పటికి కొద్ది రోజులు అక్కడ ఉన్నామండి. ఆ తర్వాత ఆ స్థలం ఉచితంగా ఇచ్చాడు ఒకాయన. కొద్ది రోజులు ఒక సంవత్సరం అయిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే, మా కొడుకులు స్థలం అమ్మమని చెప్పారని అది ఖాళీ చేయమన్నారు. అబ్బా! ఉన్నట్టుండి అంత పెద్ద సిటీలో రెంట్‌కు దొరకవు. స్థలం కొనాలన్నా కష్టము. చాలా ఇదైపోయిందండి. ప్రార్థన చేసేటప్పటికి మరి జోబుదాసు వాళ్ళంతా ఆలోచించేసి డేవిడ్ గారు ఉన్నారండి అక్కడ. ఆహ్, ఆయనను పోయి సంప్రదిస్తే ఆయన ఒక చిన్న హాల్ కింద ఇచ్చాడండి. పైన డెస్క్‌లకి ఒక రూమ్ ఇచ్చాడు. కింద మా కొరకు ఒక చిన్న హాల్‌ని తయారు చేసి, చిన్న బాత్రూము, వాష్ బేసిన్ అన్నీ తయారు చేసి ఇచ్చాడు. అదే దేవుని కృప. నిజంగా అంత పెద్ద సిటీలో ఉచితంగా దొరకడం అంటే చాలా కష్టం. ఎవరింట్లో పెట్టుకోవాలన్నా ఇండ్ల మధ్యలో ప్రార్థన చేయనీయరు. పాటలు పాడనీయరు. దేవుడు ఆ కష్టకాలంలో నిజంగా ఎంతో కృప చూపించాడని మరి ఆ సంఘం స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మరి సంఘం కొరకు మరి మీరు ప్రార్థించండి స్థలం దొరికేటట్లు. ఆ విధంగా ఇలా ఉండే సమయాల్లో అండి మరి కొద్ది రోజులకు నాకు ఆర్థరైటిస్ నొప్పి రావడం స్టార్ట్ అయిందండి. ఆహ్, రావడం రావడం అంటే ఇంకా ప్రతి ఒక్క కీలు నొప్పి మొదలైంది. అసలు నడవలేని స్థితిలో వచ్చింది. దాదాపు 10 సంవత్సరాలు బాధపడినా అండి. 10 సంవత్సరాలు అంటే నడవలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు ముగ్గురికి పెళ్లి కాలేదు. పిల్లలు బాగా సహాయం చేస్తున్నారు. నన్ను నడిపించడము, మకం కడిగించడం, స్నానం చేయడం, తినిపియడం కూడా చెయ్యి నోటికాడికి కూడా పోవడం లేదండి. అటువంటి స్థితిలో ఒకరోజు సడెన్‌గా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా! ఎవరినన్నా దైవ సేవకులొచ్చి పలానా చోట చూపించుకోండి బాగుపడతారని ఎవరైనా చెప్తే బాగుంటుంది ప్రభా! అని ప్రార్థన చేసుకుంటుండగా ఒకరోజు సడెన్‌గా జోబుదాస్ వచ్చారండి. మేము మందిరానికి పోలేదు. ఆయనే మందిరానికి పోయి అక్కడ ప్రార్థన జరిపి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి అక్కడ హాస్పిటల్‌లో చాలా హాస్పిటల్స్ చూపించుకోవడం జరిగిందండి. ఎక్కడ చూసినా పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. తర్వాత జోబుదాస్ ఒక పెద్ద అపోలో హాస్పిటల్‌కి పోండి అంటే అక్కడ పోయి చూపించుకున్నాక ఒక వారానికి కొద్దిగా నొప్పి తగ్గిందండి. కొంచెం నడవసాగినాను. కానీ వాళ్ళు కూడా పెయిన్ కిల్లర్సే ఇస్తారు కదా! కానీ కొద్దిగా నడవసాగుతాను. కానీ అప్పుడప్పుడు వస్తూనే ఉంది. చిట్ట చివరికండి మళ్ళీ ఇప్పుడు మేము వాడుతున్న మెడిసిన్ యూఎస్‌లో ఉంటారాయన డాక్టర్ భాను ప్రసాద్ అని, బ్రెస్ట్ అని మరి ఆ యొక్క డాక్టర్ గారి చేత మరి ఆ సప్లిమెంట్స్ అన్ని వాడడం జరిగిందండి. ఆ కృప వల్ల మరి నేను నడవగలుగుతున్నా అండి. నేను అస్సలు నడవలేని స్థితిలో డాక్టర్స్ ఉన్నారు. ఇన్ని ఏండ్లుంది కాబట్టి, ఇంత నడవలేను కాబట్టి, కాళ్ళు చేతులు వంకర పోతాయని చెప్పారు. వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయండి. నేననుకున్నా అప్పుడే క్యాన్సర్ వచ్చిందేమో అనుకున్నాను. కానీ దేవుడు ఎంతో సహాయం చేసి ఈనాటికి కొంచెం నడవడానికి శక్తి ఇస్తున్నాడండి. ఇలా ఉంటుండగా దేవుడు కొంచెం ఆ యొక్క ఆపరేషన్ తప్పించాడు. తర్వాత 2021లో మళ్ళీ కళ్ళు మసకొచ్చాయండి. కళ్ళు శుక్లాలు మొదలైనాయి. తర్వాత పోయి డాక్టర్ చూపిస్తే
మన ఇంటి దగ్గరనే ఆర్తి అగర్వాల్ హాస్పిటల్ ఉంది. అక్కడ చూపిస్తే మరి కుడి కన్ను లోపల నరం కట్టయిందమ్మా. కొంచెం ఆపరేషన్ చేయడం కష్టమయితుందన్నారు. సరే వేరే హాస్పిటల్‌కి వెళ్ళాం. ఇంకొక హాస్పిటల్‌కి వెళ్ళాం. ఎల్‌వి ప్రసాద్ హాస్పిటల్ హైదరాబాద్‌లో మంచి పెద్ద హాస్పిటల్. అక్కడికి పోతే మరి వాళ్ళు గూడా కుడి కన్ను నరం కట్టయిందమ్మా. కానీ ఈ శుక్లం మాత్రం తీసేస్తాము. మరి ఆ నరం కట్టయిన దానికి మరి తర్వాత చూస్తాంలే అంటే సర్లే అని ఆపరేషన్ చేశారు. మళ్ళీ 2022లో ఎడమ కన్ను గూడా ఆపరేషన్ చేయడం జరిగిందండి. పోయిన తర్వాత వాళ్ళు 3 రోజులు రమ్మన్నారు. 3 రోజులు టెస్ట్ చేశారు. అమ్మ ఆపరేషన్ చేస్తాం గానీ కంటి చూపు రాదన్నారు. నాకైతే కొంచెం భయమైంది. ప్రభువా! ఒక్క కన్ను అన్నా ఉంది అని నమ్మకంగా నేనున్నాను. ఒక పక్కేమో కుడి కన్ను నరం కట్టయిందంటున్నారు. ఎడమ పక్క అసలు చూపే రాదు. నరాలు వీక్ అయిందంటున్నారు. ప్రభువా! శరీరంలో మరి కన్ను లేకపోతే చూపు లేకపోతే ఇతరుల మీద ఆధారపడాల్సొస్తుంది తండ్రి. అటువంటి పరిస్థితి తీసుకుపో ప్రభా! వద్దు తండ్రి ఇతరులని బాధ పెట్టవద్దు అని ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి ఆ తర్వాత ఆపరేషన్ అయిందండి. ఆపరేషన్ తర్వాత చక్కగానే జరిగిందమ్మా అన్నారు. కానీ దేవుడు ఇంతవరకు చూడ్డానికి చూపును దయచేసాడండి. అది దేవుని కృప. మరి ముఖ్యంగా కానీ అప్పుడప్పుడు కంట్లో నీళ్లు గారుతుంటాయండి. లైట్ వెలుతురు చూసినా, కొంచెం బైబిల్ ఎక్కుతున్నా, కంట్లో నీళ్లు కారడము, కంట్లో నొప్పి గూడా వస్తుందండి. కానీ దేవుడు సాయం అంటే ఎక్కువ చదువుకోకుండా అప్పుడప్పుడు కొంచెం చదువుతుంటాను బైబిలు. మళ్ళీ దేవుడు ఇంతవరకు సహాయం చేస్తున్నాడు. నిజంగా మన జీవితంలో దేవుడు ఇన్ని సహాయాలు, ఇన్ని మేలు చేసినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తాను. శాపం చెప్పాలంటే హ్మ్. వయసయిపోయిందండి. జ్ఞాపకశక్తి కూడా తగ్గింది. ఇలా ఉంటుండగా 2023లో సడెన్‌గా మళ్ళీ క్యాన్సర్ ఆపరేషన్ చేయడం జరిగిందండి. 2023 ఏప్రిల్ 29వ తేదీ ఆపరేషన్ జరిగిందండి. తర్వాత కొంతమంది డాక్టర్స్ అంటున్నారు, మేము ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే భాను సారు ఆయన యూఎస్‌లో ఉంటారు. ఆయన చెప్పడం ఏమంటే, అమ్మ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల, మరి థైరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కువ ఏసుకోవడం వల్ల, ఈ క్యాన్సర్ రావడం సూచనలు కూడా ఎక్కువ ఉంటాయన్నారు. ఏదేమైతేనే మీ శరీరంలో అది లోపించిందండి. దేవుడు సహాయం చేస్తాడు. ఆ విషయం తెలుస్తూనే నాకు అనిపించిందండి చిన్నప్పటి నుండి మేము వినేది ఏమంటే, క్యాన్సర్ ఉంటే చనిపోతారు. మేము గుంజాలపేటలో ఉన్నప్పుడు ఒక సోదరి ఎప్పుడు మాతో కలిసి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉండేది. తెల్లవారేటప్పుడు చనిపోయిందని వార్తొచ్చింది. ఏమైందంటే క్యాన్సర్ అంట. అంటే ఏందో అది అస్సలు అర్థం కాదు. అంటే క్యాన్సర్ ఆ జబ్బు చనిపోతారు. అట్లా నంద్యాలకు మేము పెళ్ళైనాక ఒకసారి నంద్యాలలో ఒకసారి క్రిస్మస్ అప్పుడు ఇంటి పక్కన ఒకామె పలహారాలు చేసిందండి. మరుసటి రోజే చనిపోయింది. ఏమంటే క్యాన్సర్ చనిపోయింది. దేవుడు ఇప్పుడండి మంచి డాక్టర్‌ని ఏర్పాటు చేశారు. మంచి ట్రీట్మెంట్ మొదలైనాయండి. కొంతవరకు జీవించడానికి దేవుడు గొప్ప సహాయం చేశాడు. ఆ విధంగా 2023లో ఏప్రిల్ 29 ఆపరేషన్ జరగడం జరిగిందండి. ఎందుకంటే ఆ హాస్పిటల్ మాకు దిక్కు తెలీదు. ఎక్కడ చేయాలా? ఏ హాస్పిటల్ చేయాలి? ఎక్కడ తిరగాలని అన్ని చోట్ల తిరగడం జరిగిందండి. మరి కొంచెం లేట్ కావడం వల్ల అది స్టేజ్ పెరిగిపోయింది. దేవుని కృప వల్ల. అని శ్రీనివాస్ గౌడ్ అని హిందూ అండి ఆయన. ఎంత పలకరిస్తా అంటే ఆయన, "అమ్మా నువ్వు భయపడొద్దు. నీకు బాగైతుంది. నేను చక్కగా ఆపరేషన్ చేస్తానని" మాటి మాటికి ఆయన హాస్పిటల్‌లో పేషెంట్స్ ఉన్నా కూడా నన్ను పిలిపించి నన్ను చూడడము, ఆ విధంగా ఆసుపత్రి థియేటర్‌లోకి పోయినా గూడా ఆయన పలకరించడము, అందరిలో "మీకు సార్ బంధువునా? చుట్టమా?" అంటున్నారు. లేదండి నేను అట్లా దేవుని కృప ఆ విధంగా భయపడకుండా దేవుడు ఇట్లా డాక్టర్ మనుషులు కూడా మారుస్తాడని అనుకున్నాను. ఆ తర్వాత ఆపరేషన్ చక్కగా జరిగిందండి. ఇంకోటేమంటే మేము ఇప్పుడు తీసుకునే అంటే హాస్పిటల్ మెడిసిన్ అయితే అన్నీ తినొచ్చు గానీ, ఇప్పుడు మేము ట్రీట్మెంట్ తీసుకునేది యూఎస్ డాక్టర్ భాను ప్రసాద్ అండి. ఆయన యూఎస్ నుండి ఉంటారాయన. ఆయన సప్లిమెంట్స్ మేము వాడుతున్నాం ఇప్పుడు. అన్నం తినకూడదు. ఆయన ఇచ్చే ట్రీట్మెంట్‌లో రైస్ అస్సలు వాడకూడదు. ఉదయం, సాయంత్రం ఎగ్ వాడాలి. మధ్యాహ్నం చికెన్ అన్నా, మటన్ అన్నా, ఫిష్ అన్నా వాడాలి. సూప్ తాగాలి. అన్నం అంటే అస్సలు వాడకూడదు. అంటే అన్నం తినే అలవాటయింది గదా! ప్రాణం ఉండలేక 2 స్పూన్లన్నా తినాలనిపించింది. కానీ ఏది ఏమైందో మళ్ళీ 8 నెలలకే మళ్ళా అది తిరిగిందండి. మళ్ళా ఆపరేషన్ చేయడం, మళ్ళా డాక్టర్స్ టెస్ట్ చేసి మళ్ళా ఆపరేషన్ చేయాలన్నారు. ఏం చేయాలా అని ఇంకా సరే ఇంకా కొన్ని హాస్పిటల్స్ అన్నీ తిరిగాం. తిరిగిన తర్వాత
శ్రీనివాస్ సార్ అని తను కుక్కడపల్లిలో ఉంటారండి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే పలానా డాక్టర్ మంచి ఫేమస్ ఆపరేషన్ చక్కగా చేస్తాడంటే, సరే పోవడం జరిగిందండి. పోవడం జరిగిన తర్వాత అక్కడ ముగ్గురు డాక్టర్లు కూర్చున్నారు. మేము పోయేటప్పుడు ఆ డాక్టర్ లేసిపోవడం జరిగింది. నన్ను కూడా చూసాడంట. సరే ఉండి ఇద్దరు డాక్టర్ల దగ్గర పోయి సంప్రదించాం. ఇంక వాళ్ళు మొదట ఏమన్నారంటే, ఈ పే ఈ పేషెంట్‌కు ముందే ఆపరేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ముందు కీమో ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామన్నారు. ఓమ్మో! కీమో అండి. దేవుడు నిజంగా నా జీవితంలో కీమో లేకుండా చేసాడండి. కీమో తీసుకున్న మనిషిని చూస్తే అసలు చచ్చి బతికినట్లయిందండి. శరీరం అంతా గాయాలు, వెంట్రుకలన్నీ రాలిపోయి నున్న గుండె అయిపోయింది. వెంట్రుకలు పోయినా దిగులు లేదండి. శరీరంతో శుష్కించిపోయి అస్సలు బొబ్బలేసి ఎంతగానో వేదన, బాధ అసలు కొంతమంది అసలు చనిపోయే స్థితిలో ఉంటారంట. ఆ విధంగా ఎందుకు మీరు కీమో తీసుకోలేదు ఫస్ట్ ఆపరేషన్‌కి? అసలు కీమో తప్పకుండా తీసుకోవాలి అంటే, లేదండి ముందే ఆర్థరైటిస్‌తో చాలా బాధపడుతుంది. కీమో వద్దు సార్ అంటే, అవును ఫస్ట్ సారి ఎందుకు తీసుకోలేదు మీరు? ఈసారి తప్పకుండా తీసుకోవాలని అని అంతా మాట్లాడిన తర్వాత 8,00,000 బిల్లేశారండి. వచ్చిన తర్వాత ఇంటికొచ్చాం. ఇంటికొచ్చిన తర్వాత ప్రభు ముందు కీమో ఇస్తామంటున్నారు. అందులో ఆ బిల్లు, ఈ బిల్లు అని 8,00,000 ఏశారు అని అనుకున్నాం. సరే ప్రార్థన చేసి మేము కలవాలన్న డాక్టరు కూకట్పల్లిలో ఉంటారండి. మరి అందులో ఫిలిప్ అన్న మీకు తెలుసు అనుకుంటా. ఆయన కుమారుడు వినోద్ ఉన్నాడు. ఇక్కడనే హైదరాబాద్‌లో. ఆ అబ్బాయి కూడా ఆ డాక్టర్ పరిచయం అంట. ఆ అబ్బాయి ఏం చేసాడు, "అన్నా నాకు కూకట్పల్లిలో డాక్టర్ తెలుసు. అక్కడికి పోదాం" అన్నాడు. ఆ అబ్బాయి చెప్పిన డాక్టరే మేము కలిసిన డాక్టర్ ఒకటి. సరే పోయినాం. పోయిన తర్వాత డాక్టర్‌ని సంప్రదిస్తే ఇట్లా హ్మ్. చెప్పినారు సార్ అంటే కొంచెం ఉంటే నేను కూడా ఆ బిల్లు ఏసేవాడిని. మీరు బిల్లు పెట్టండి నేను చూసాను. నేను పోవడమే మేలైంది. నేనక్కడికి పోతుంటే ఆ 8,00,000 బిల్లు నేను కూడా ఏసేవాడిని. మీరు తప్పకుండా ఒప్పుకునేవాళ్ళే. అంటే ఈ విషయంలో దేవుడు గొప్ప సాయం చేశాడండి. 1,00,000 కూడా కాకోకుండా అందులో ఇంకా తక్కువ వినోద్‌కి పరిచయం కాబట్టి ఇంకా తక్కువ 1,00,000 కంటే తక్కువలోనే దేవుడు సహాయం చేశాడు. 7, 8,00,000 డబ్బు వేస్ట్ కాకుండా దేవుడు తన కృప చూపించాలి. డాక్టర్ మంచి మార్చి చక్కగా ఆపరేషన్ చేశాడండి. 6 నెలలకోసారి మరి చెకప్‌కి వెళ్తున్నాము. మరి 2 సార్లు పోయినానండి. మరి రెండోసారి కూడా ఫిబ్రవరి 7వ తేదీ జరిగింది ఆపరేషను. మరి డాక్టర్ 2 సార్లు చెకప్ చేసినాడు. ఇంతవరకు నార్మల్ ఉంది. అది ఎప్పుడు తిరుక్కుంటుందో తెలీదండి. కానీ మరి డాక్టర్ చెప్పిన ట్రీట్‌మెంట్ ఆ యొక్క సప్లిమెంట్స్ చక్కగా వాడి మరి దేవుని నామాన్ని ఘనపరిచేటట్లు, దేవుని కృపలో ఉండేటట్లు మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలని మరి మనవి చేస్తున్నానండి. ఇంకోటేమంటే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా వస్తాయండి ఆపరేషన్ తర్వాత. కంటి చూపు తగ్గిపోయింది. వినికిడి తగ్గిపోయింది. తర్వాత మొన్న టెస్ట్ చేస్తే క్యాన్సర్ సూచనలు లేవు కానీ బోన్స్ చాలా వీక్ అయిపోయినాయి అంటున్నారు. అమ్మో! అప్పుడప్పుడు చాలా మంది పడాల్సొస్తుంది. కింద పడిపోతారు. నడిచేటప్పుడు సపోర్ట్ ఉండాలంటారు. ఎక్కడన్నా బయటకు పోతే పిల్లలు చేయి పట్టుకొని పోతారండి. మొన్న పోయిన శుక్రవారం నిద్రలో లేచా అండి. కూర్చున్నాను లేసేటప్పుడు జారి కింద పడ్డానండి. 2 బోర్ల పడ్డాను. మోకాళ్ళు కొంచెం నొక్కినట్లయిపోయినాయి. కానీ దేవుడు సహాయం చేశాడు. ప్రభా! ఎన్నిసార్లో కింద పడినాను కాపాడు ఇప్పుడు కూడా కాపాడు తండ్రి అని ఒక 2 రోజులు నడవలేకపోయినాను. తర్వాత ఇప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకోవడానికి దేవుడు శక్తి ఇచ్చాడండి. ఏదేమైనా ప్రభు ఎప్పుడు ఇది క్యాన్సర్ అంటే ఎప్పుడు ఊపిరిపోతుందో మనకు తెలీదండి. ప్రతిరోజు తెల్లవారినాక ప్రభా ఈరోజు కూడా బ్రతికిచ్చినావా నీకోసమే జీవించు సహాయం చేయతండి అని ప్రార్థన చేసుకుంటున్నానండి. మరి ఎన్నో జీవితాలు ఎన్నో చేసిన సహాయం కానీ నా శక్తి తక్కువ అండి. ఎక్కువ చెప్పలేకపోతున్నాను. నా శక్తి చాలా తక్కువైపోయింది. మరి నా కోసం ప్రార్థన చేయండి. మాకు ముఖ్యంగా మందిరానికి స్థలం కొనాలని ఉంది. మరి దేవుడు సహాయం చేస్తేనే లేకపోతే ఏం చేయలేమండి. మందిరం స్థలం కొనడానికి సాయం చేయండి. ఇప్పుడు కూడా ఆ దాసుడు ఉచితంగా స్థలం ఇచ్చాడు. కానీ దాని పైనే ఒక ఫ్లోర్‌లో ఖాళీ ఉంది. అది గూడా కొనగలుగుటకు మరి దేవుడు సహాయం చేయుటకు సాయం చేయండి. మరి ఇంతవరకు దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఒక ఒక చిన్న వాక్యం చదువుతానండి. లూకా సువార్త
లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది, తన ప్రాణము రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడుకున్నాడు. ఇక్కడండి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడండి దేవుడు. ఎవరండి ఆమె? ఇంకొక స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ద్వితీయోపదేశం మిరియామును మిరియాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 9వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 9వ వచనం. మీరు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడని యెహోవా మిరియామునకు చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నది. ఇద్దరు స్త్రీల గురించి మనం చదువుకుంటున్నామండి. ముఖ్యంగా లోతు భార్య. ఈమెను ఏమని జ్ఞాపకం చేసుకోవాలండి? బైబిల్లో మంచి వారిని గురించి దేవుడు రాయించాడు, చెడ్డవారిని గురించి కూడా రాయించాడు. రెండు ప్రాముఖ్యమే. మంచి వారిని గురించి చదివినప్పుడు మంచి విషయాలు నేర్చుకోవాలి, వాళ్ళలాగా జీవించాలి. చెడ్డవారిని గురించి రాసినప్పుడు వాళ్ళలాగా మనం జీవించకూడదని. లోతు భార్యను గురించి ధ్యానం చేస్తే అబ్బా ఎన్ని విషయాలండి. నిజంగా ఎంత భయంకరమైన స్త్రీ అని మనకి ఇది ఆది కాండంలో మనం చూస్తున్నాం కదా. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచి, నీ బంధువులను, నీ సొంత ఇంటి వారిని, మరి తండ్రి ఇంటిని బయలుదేరి నేను చూపించే దేశానికి బయలుదేరినప్పుడు మరి అబ్రహాం బయలుదేరడం జరుగుతుందండి. అబ్రహాం బయలుదేరేటప్పుడు నేను ఎక్కువ వాక్యాలు చదవడం లేదండి, తెలిసిన వాక్యమే కదా, ఊరికి నెమ్మదిగా చెప్తున్నాను. 13వ అధ్యాయంలో అబ్రహాం తను కలిగిన సమస్తను తన భార్యను తనతో కూడా ఉన్న లోతులు మెట్టబెట్టుకుని ఐగుప్తులో ఉండి దేశమునకు వెళ్ళింది. అబ్రహాం వెండి బంగారం పశువులు కలిగి బహుడు ధనవంతుడయ్యుండెను. 5వ వచనం అండి. 4వ వచనం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరను. అక్కడ అబ్రహాం యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెల గొడ్లు గుడారములు ఉండను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా ఉండెను. అప్పుడు అబ్రహాము పశుల కాపలుకును లోతు పశుల కాపలుకును కలహము పుట్టెను. ఎక్కువ భావన మనం చూస్తున్నాం కదండి. అబ్రహాముకు దేవుడు సెలవిచ్చిన రీతిగా బంధువులను మరి సొంత వారిని ఇచ్చిపెట్టి దేవుడు తనకు సెలవిచ్చిన ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. వస్తూ లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము మరి వెండి బంగారంలో ఎంతో ధనవంతుడు. ఎంత ధనవంతుడైనా కూడా ఆయన ప్రార్థన యెహోవా నామమున ప్రార్థన చేశాను. పోయిన చోట బలిపీఠాలు కట్టడం, ప్రార్థన చేయడం. అబ్రహాం జీవితంలో ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తున్నామండి. అబ్రహాం కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడో మనకు మరి ఆది కాండంలో 12వ అధ్యాయం మంది ఎన్నో విషయాలు మనం ఇంతకుముందే చదువుకున్నాం, నేర్చుకున్నాం. మరి వస్తు లోతుని ఎంట పెట్టుకొని రావడం జరిగింది. అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించిన వాడుగా ఈ భావన మనం చూస్తున్నాం. అన్ని విషయాల్లో అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. లోతు జీవితం చూస్తే లోతు అబ్రహాం అంత ప్రార్థనాపరుడు కాదు, అబ్రహాం అంత ఆత్మీయుడు కాదని తెలుస్తుందండి. ఎక్కడ ప్రార్థన చేసినట్లు అంత ఏం కనపడదు. కానీ అబ్రహాం వెంట ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో అబ్రహాంను బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. మరి గొర్రెలు, ఎడ్లు, పశువులన్నీ అబ్రహాం బట్టే మరి లోతు కూడా ఆశీర్వదింపబట్టుగా మనం చూస్తున్నాం. ఆ పశువుల మందలు ఎక్కువైనప్పుడు మళ్ళీ అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు మళ్ళీ గొడవ జరగడం జరిగిందండి. ఈ గొడవ అంతా ఎందుకని అబ్రహాం ఏం చేస్తున్నాడు? నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లకు గొడవ పడుతున్నారు కాబట్టి నువ్వు వేరుగా ఉండని మళ్ళీ లోతు చెప్పడం జరిగిందండి. కాబట్టి అబ్రహాం ఎందొచ్చు మన బంధువులం కనుక నాకు నీకును నా పశువుల కాపలు నీ పశువుల కాపలకు కలహం ఉండకూడదు. ఈ దేశం నుంచి నీ ఎదుగుతున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడం తట్టు పోయినా నేను కుడి తట్టుకో, నువ్వు కుడి తట్టు పోయినా నేను ఎడం తట్టుకోపోతాన్ని లోతు చెప్పగా, లోతు 10వ వచనం చూడండి. లోతు కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం చూస్తున్నాను.
సొదొమ గొమొర్రా అను పట్టణంలో నాశనం చేయకమునుపు సోయరు వరకు వచ్చిన వరకు అదంతయు యెహోవా తోట ఉన్న ఐగుప్తు దేశములను నీరు పారదేశముండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమును ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అటు తర్వాత ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము నీకు ఏది కాదు, నువ్వు కుడి తట్టుపోతే నేను ఎడమ తట్టుపోతాను, నీకు ఎడమ తట్టు నేను కుడి తట్టు, నీకు ఏది కాలో కొడుకని మొట్టమొదటి అబ్రహామే లోతుకి చెప్తున్నాడు. కానీ లోతు మాత్రము లోక సంబంధమైన ఆ యొక్క ప్రాంతం చూసినప్పుడు, సొదొమ గొమొర్రా పట్టణం చూసినప్పుడు అదంతా ఐగుప్తు దేశం వల్లే, యెహోవా తోట ఉన్న ఐగుప్తు దేశం వల్లే ఉందంట. లోక సంబంధమైన సంపదను కోరుకుంటున్నాడు, కానీ ఆత్మీయత లేదు, దేవుని చిత్తాన్ని కోరుకోలేదు, దేవుని ఉద్దేశాన్ని కోరుకోలేదు. లోతు అంటే లోతు భార్య అంతే అండి. లోకాన్ని వాళ్ళు ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం ఎట్లుందంటే అండి, ఆ ప్రాంతం కోరుకున్నాడు కదా, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులైండిరి. లోతు అబ్రహాముని విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నువ్వు కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడమని అబ్రహాంకు నలుదిక్కులు చూపించి దేవుడు సెలవిచ్చిన రీతిగా అబ్రహాంకు ఆ స్థలం ఏర్పాటు చేసినట్టు చూస్తున్నాం. అది ఆశీర్వదింపబడిన స్థలంగా మనం చూస్తున్నాం. 18వ వచనం. అప్పుడు అబ్రహాం తన గుడారం వేసుకుని హెబ్రోను మమ్రే దగ్గర సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. పోయిన చోటంతా ప్రార్థన చేయడం, బలిపీఠం కట్టడం. అబ్రహాం మనకు ఎంతో ప్రార్థన ఆ మాదిరిగా ఉన్నాడండి. ఆ తర్వాత 14వ అధ్యాయం మనం చూస్తున్నాం. శత్రువులు వచ్చి మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద వచ్చి మరి సిద్దిం లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడి శేషించిన వారు కొండకు పారిపోయి, ఇట్లా శత్రువులు వచ్చి ఆ పట్టణం అంతా పాడు చేసినప్పుడు 12వ వచనం. అబ్రహాం మరియు అబ్రహాం సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలుపుతాడండి. శత్రువులంతా వచ్చి మరి లోతు యొక్క సంపదను కూడా దోచుకొని పోయినప్పుడు ఒకడు వచ్చి అబ్రహాంకు తెలియజేసినప్పుడు అబ్రహాము తన ఇంట్లో ఉన్న 318 మందిని వెంట పెట్టుకొని పోయి దాన్ని పట్టుకొని రాజుని తరిమి ఆ యొక్క ఆస్తినంతా అబ్రహాం చెంది. అబ్రహాం ఏంటో వచ్చినప్పటి నుండి ఆస్తిలో కొరత లేదు, మరి సంపదలో కొరత లేదు. మరి శత్రువులు వెంబడించినప్పుడు కూడా తన ఆస్తి పోయినప్పుడు కూడా శత్రువులు తరిమి ఆస్తినంతా మరి లోతుకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి విషయంలో కూడా అబ్రహాం సహాయం, దేవుని ద్వారా అబ్రహాం సహాయము మరి లోతు కుటుంబానికి లభించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి 18వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, మరియు మొదట మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ ద్వారం మీద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతను కళ్ళెత్తి చూసిన ముగ్గురు మనుషులతో రావడం జరిగిందండి. అక్కడ చక్కని పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. పరిగెత్తుకొని వెళ్ళి సారాకు చెప్పినప్పుడు ఆమె మరి కోవిల దూడని తెస్తే అబ్రహాం దాన్ని సిద్ధం చేసి మానికల రొట్టెలు చేసి ఆమె ఆ యొక్క దేవదూతలకు పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంత వృద్ధాప్యంలో కూడా ఆమె ఎంతో ఓర్పుగా సహనంగా పరిచయం చేసిన స్త్రీగా మనకిస్తున్నాం. అదే ఇంకా ఆ అట్లా జరిగిన తర్వాత మళ్ళా వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళడం జరుగుతుందండి. ఇద్దరు దేవదూతలు 19వ అదే మొదటి వచనం. సాయంకాలం ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గావి యొద్ద కూర్చున్నాడు. అబ్రహాం ఏమో సింధూరవనం కింద కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఈయనేమో ఊరి వెలుపల గవి యొద్ద కూర్చొని కూర్చున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో అది ఎంతో పాపం తిన్న ఘోరంతో నిండిపోయిన పాపంతో నిండిపోయిన దేవుడు సెలవిస్తున్నాడు కదా, అటువంటి ప్రదేశం కోరుకున్నాడు. గవిని దగ్గర కూర్చున్నాడు. సంఘ పెద్దల దగ్గర కూర్చొని లోక వ్యవహారం, లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాడు అనమాట. సరే దేవదూతలు పోయినప్పుడు లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటూ లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళి వచ్చి కాలు కడుక్కోండి, మీరు పెందలకని లేచి త్రోవను వెళ్ళవచ్చును. అందుకు వారు, అలా కాదు, అడవిధిలో రాత్రి వెళ్ళవచ్చని చెప్పి అయినా అతడు మిక్కిలి బలవంతం చేయటం వల్ల ఆ ఇంట ప్రవేశించారు. వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాదు వారు భోజనం చేశారు. ఇక్కడ లోతు భార్య పరిచయం చేసినట్లు ఏం రాయబడలేదండి. ఆమె విషయం తలుచుకుంటే అసలు ఆత్మీయురాలే కాదు. ఆమె విషయంలో ఎక్కడ ప్రార్థన చేసినట్లు కానీ, పరిచయం చేసినట్లు కానీ, దేవుని యందు భయభక్తి లేని స్త్రీగా, ఆత్మీయత లేని స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమె గురించి తలుచుకుంటే అసలు దేవదూతలు వచ్చినప్పుడు ఆయన లోతు మాత్రమే పరిచయం చేసినట్టు, ఆమె పరిచయం అక్కడ చేసినట్టుగా లేదు.
ఆమెకు దేవుని అందరి ఆసక్తి లేదు, ఆశ లేదు, ప్రార్థనా జీతం లేదండి. ఆ విధంగా మరి దేవుడు అబ్రహాం ద్వారా ఇంత సంపాదించి, ఇంత ఆస్తి, ఇంత సంపద కలిగి చేసిన ఆ కృతజ్ఞత కూడా ఆమెకు లేకుండా జీవిస్తుంది. ఇట్లా ఉండగా మరి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడము మరి దేవుని చిత్తమైనప్పుడు ఆ యొక్క సమయం రాని వచ్చింది. ఆ ప్రాంతంలో పోయినప్పుడు లోతు వెలుపల ద్వారం వద్ద దగ్గరకు వెళ్ళి తన తలుపు వేసుకుని అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది? వారు పండుకొని ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ గొమొర్రా వాళ్ళు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లు చుట్టుముట్టారు. ఎంత దుర్మార్గమైన ప్రజలండి సొదొమ గొమొర్రా ప్రజలు. వాళ్ళు మొదలుకొని పిల్లల మొదలు పెద్దల వరకు మీ ఇంటికి వచ్చిన వారిని మరి బయటికి పంపిమని మరి దుష్ట ఆలోచన కలిగి, దుష్ట మనసు కలిగి ఎంత చెడ్డగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా చేస్తుంటే వాళ్ళు మరి లోతు బయటకు వచ్చి, అన్నలారా మా ఇంటికి వచ్చిన వారిని ఏం చేద్దండి, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారిని బయటికి పంపిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పడం జరుగుతుందండి. ఆ విధంగా దేవుని యొక్క ప్రార్థనా జీవితం లేక, దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని చిత్తాన్ని లేకుండా వారు చేస్తున్నారు కాబట్టి వారికి క్షణ క్షణం ఆ కుటుంబంలో మరి ఎంతో ఆపద, ఎంతో నెమ్మది లేని స్థితిలో వాళ్ళు ఉన్నారండి. ఆ విధంగా చేస్తుంటే లోపల ఉన్న మనుషులు, దేవతలు ఆ మనుషులు లోతుని లోపలికి లాక్కొని వాళ్ళకి కళ్ళు కనబడకుండా మరి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంత కీడు జరిగినా కూడా వాళ్ళకు ఇంకా దేవుని యందు వాళ్ళకు బుద్ధి రాలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? 14వ వచనం అండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్ళాన్ని తన అల్లుడితో మాట్లాడి, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా వాళ్ళ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుడికి వేసి ఎగతాళి అడుగున్నాడు. సరే, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ పట్టణం నాశనం చేస్తాను, మరి మీ భార్య, మీ కుమార్తెలు, మీ అల్లుళ్ళు అందరూ బయలుదేరి బయటికి రమ్మన్నప్పుడు అల్లుళ్ళకి చెప్తే పెళ్లి కావాల్సిన బిడ్డకు పెళ్లి కావాల్సిన అల్లుళ్ళకి చెప్పిన వాళ్ళు ఎగతాళి చేసినారు. అవును, వీళ్ళకే దేవుని యందు భయభక్తి లేదు, వాళ్ళకి అంతకు లేనట్టుగా మనం చూస్తున్నాం. నోవాహు జలప్రళయం కలిగే ముందు మరి ప్రజలకు ఎంత సువార్త చెప్పినా కూడా వాడు పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిస్తూ, నారు నాటుతూ, తింటూ, తాగుతూ ఎంతో మరి విచ్చలవిడిగా జీవించినారు. అయితే జలప్రళయం ఏంటి, వర్షం ఏంటి, వాళ్ళు అపహాసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. నోవాహు చెప్పిన మాట వినకుండా జలప్రళయంలో సర్వనాశనం ఎట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఏది ఏమైతేనేమి అయితే అతడు అల్లుల దృష్టికి ఎగతాళి వాడిని. తెల్లవారినప్పుడు దేవదూతలు త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్ష నశించిపోకుండా నీ భార్యని ఇక్కడున్న ఇద్దరు కుమారులు తీసుకుని రమ్మని చెప్పిన వాళ్ళు తడు చేస్తారు. వాళ్ళు రావడమే తడు చేస్తారు. అప్పుడు దేవదూతలు వాళ్ళు లోతును, భార్యను, ఇద్దరు కుమార్తె చేతులు పట్టుకొని వాళ్ళు బయటికి తీసుకొని రావడం జరిగిందండి. ఆ తర్వాత ఇదిగో తర్వాత ఒక పర్వతం దగ్గరికి పొమ్మని ఆ దేవతలకు చెప్పింది. అప్పుడు లోతు ఏమంటాడు? ఆ పర్వతం దగ్గరికి నేను పోలేను, ఏమి ఇక్కడ చిన్నది ఉంది కదా, అక్కడ దాని దగ్గరికి నేను పోతానని సెలవు ఇచ్చినప్పుడు సరే వాళ్ళు ఆయన ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనం అంగీకరించుని నువ్వు త్వరపడి అక్కడ తప్పించుకొని పొమ్ము, అక్కడ చేరు వరకు నేనేం చేయలేను. అందుచేత ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టిన. వాళ్ళు చెప్పిన పర్వతం దగ్గరికి నేను వెళ్ళలేను, చేత కాదు, ఇదో ఇక్కడ చిన్న ఒక పట్టణం ఉంది సోయరు, దాని దగ్గరికి పోతుంటే సరే నువ్వు చెప్పినట్లే చెయ్యి, నువ్వు పోయేంత వరకు ఈ ప్రాంతం విడిచిపెట్టేందుకు ఆ దేశం, ఆ పట్టణం దిగి మేము నాశనం తీసుకుంటామని చెప్పినారు. సరే, వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చెప్పినారు? ఈ మీరు విడిచిపెట్టేటప్పుడు పోనప్పుడు వెనుకకు తిరిగి చూడకూడదు అని చెప్తున్నారు. 17వ వచనంలో మీ ప్రాణం దక్కించుకున్నట్లు నీ వెనుకకు చూడకమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 23 వెనుకకు తిరిగి చూడకూడదని చెప్తున్నారు. 26 వచనంలో అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయను. ఎందుకు తిరిగి చూసిందండి ఆమె? ఎందుకు తిరిగి చూసిందంటే సొదొమ గొమొర్రా పట్టణము బహు దుర్మార్గమైన పట్టణం. దేవుని భయం లేదు, ఎంతో దుష్టాంతంతో నిండిన పట్టణం, దేవుని భయం లేదు. మరి ఎంతో విగ్రహార్థం నిండిపోయింది, వ్యభిచారము, త్రాగుబోతులు, మరి ఎంతో తింటూ తాగుతూ మరి ఎంతో దుర్మార్గంగా జీవిస్తున్నారు. దేవుని దృష్టికి ఎంతో చెడ్డగా జీవిస్తున్నారు, దేవునికి ఎంతో అసహ్యకార్యం చేస్తున్నారు. ఆ విధంగా అటువంటి సహవాసం కలిగినట్టు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం చేరి మరి భార్యకు భక్తి లేదు, ఆయన కూడా గవిల దగ్గర కూర్చొని పెద్ద మనిషి వ్యవహారం చేస్తున్నాడు. ఆమె లోక సంబంధమైన వారితో సహవాసం చేస్తూ, ప్రార్థన జీవితం లేదు, ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేదు, పిల్లలను కూడా ఆమె చక్కగా పెంచినట్లుగా లేదు. ఆ తర్వాత మనం చూస్తాం కదా, ఆమె వెనుకకు తిరిగి చూడకూడదు,
ఆ ఒక్క మాట ఆమె జీవితాన్ని మరి అవిధేయత వల్ల మరి ఉప్పు స్తంభంగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వెనుకకు తిరిగి చూడకూడదని దేవుని మాట ఆమె అంగీకరించలేదండి. వెనుకకు తిరిగి చూసింది. ఎందుకంటే లోక సంపద, లోక యొక్క సహవాసము, ఆ యొక్క ఎన్ని దినాలు చేసిన లోక సంబంధమైన సహవాసము ఆమె విడిచిపెట్టలేకపోయింది. అవును, ఈ లోక సంబంధము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని పత్రికలో మనం చూస్తున్నాం కదండి. ఈ లోక సహవాసము విచారంతో కూడిందని మనం దేవుని వాక్యం చూస్తున్నాం. విచారం ద్వారా ఈ లోక సంబంధము దేవునికి వైరమని మీరు ఎరుగరా అంటున్నారు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. అవును, ఆమె ఆ కుటుంబంలో ప్రార్థన జీవితం లేదు. ఎంతో దేవునికి దూరంగా ఉన్నారు. అబ్రహాం ద్వారా ఇంతవరకు ఆశీర్వదింపబన్నారు. కానీ అది నాశనం కాకుండా వారిని ఆ ఊరి వెలుపల నుండి దేవదూతలు ఎంతో బయటికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఒక్క మాట దేవుడు వెనుకకు తిరిగి చూడకూడదు. ఆ చిన్న మాట ఆమె లోబడలేకపోయిందండి. ఆమె జీవితంలో అదే చివరి చూపోయింది. ఆమె జీవితానికి వెనుక తిరిగి చూసింది. ఆమె సంపద, ఆమె స్నేహం, ఆమె సహవాసము, ఆ లోకాన్ని, ఆ వైభవాన్ని ఆమె మర్చిపోలేకుంది. అది విడిచిపెట్టుకోవాలంటే ఆమెకు బాధాకరంగా ఒక్కసారి కళ్ళు తెచ్చింది. ఉపస్తంభంది. ఆమె దేనికి పనికి రాకుండా అయిపోయింది. జ్ఞానవంతులు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళతో చేసి తన ఇల్లు ఓడబెరుకుంది. దేవుడు స్త్రీకి జ్ఞానం కలిగి మరి భర్తకు సాటి అయిన సహాయంగా ఉండవలసిన స్త్రీ అటు పిల్లలకు తల్లిగా లేకుండా, భర్తకు భార్యగా లేకుండా, దేవుని దృష్టిలో ఒక నీతిమంతురాలుగా లేకుండా ఎంతో మరి చెడ్డగా జీవించిన స్త్రీగా మనం చూస్తున్నాం. అందుకే ఆమె జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి. ఎందుకు ఆమె దేవుని మాట వినలేదు, ఆజ్ఞ అతిక్రమించింది. అటువంటి అవివేకం జీవితం మనం జీవించకూడదని, అటువంటి ఆ లోక సంబంధం మీద జీవించకూడదని, అటువంటి అవిశ్వాస జీవితం మనకు ఉండకూడదని, అటువంటి లోబడిన జీవితం మనం జీవించకూడదని మన దేవుడు ఆమె కొరకు మనకు రాయించిన అమూల్యమైన మాటలండి ఇవి. ఆ తర్వాత మిరియామును జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు కదా. అవును, మిరియాము కూడా మరి ఆ సంగతులు మనకు బాగా తెలుసండి. మిరియాము గురించి చిన్నప్పుడు సండే స్కూల్ మనం వింటున్నాం. మరి నిర్గమకాండం మొదటి అధ్యాయంలో లేవీయుడు కూడా వచ్చి రెండవ అధ్యాయం నిర్గమకాండం వెళ్ళి లేవి వంశస్థులు వెళ్ళి లేవి కుమార్తె వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడేంటి చూసి మూలలు వాడిని రాశాను. ఇక్కడ చూసినంత లేవి వంశస్థులు కూడా లేవి కుమార్తెని వివాహం చేసుకున్నాను. పేర్లు రాయబడలేదు కానీ మరి మనకు బాగా సండే స్కూల్ చిన్నప్పుడు ఉన్న వాటిని ఒకే తల్లిదండ్రులు అమరాం ఎక్కుతుందని మనకు సండే స్కూల్ చెప్పడం మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 6వ అధ్యాయము ఇక్కడ కొంతమంది యోబు కుమార్తెల వంశావళి మనం చూస్తున్నామండి. 16వ వచనం నిర్గమాకాండం 6:16 వచనం లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళి చొప్పున ఏవనగా లేవి కుమారుల పేర్లు గెర్షోము, కహాతు, మెరారి అండి. ఈ లేవి ఎవరంటే యాకోబు కుమారులలో 3వ కుమారుడు. మొదటి కుమారుడు రూబేను, 2వ కుమారుడు షిమ్యోను, 3వ కుమారుడు లేవి అని చూస్తాం. ఈ లేవికి 3 కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. ఈ 2వ కుమారుడు కహాతు కుమారుడే అమ్రామ్ అని మనం చూస్తున్నామండి. కహాతు కుమారులు అమ్రాము అని ఇక్కడ చూస్తున్నాం 18వ వచనంలో. ఈ అమ్రాము మరి తన మేనత్త అయిన యొకోబేదుని వివాహం చేసుకున్నాడని ఈ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. 20వ వచనం అమ్రాము తన మేనత్తని యొకోబేదుని పెళ్లి చేసుకుని ఆమె అతనికి అహరోను, మోషను కనని యొక్క భావన మనం చూస్తాం. మేనత్తంటే పెద్ద వయసు అని కాదండి. అది ఈ కాలంలో కూడా మేనత్త కుమార్తెను వివాహం చేసుకుంటారు, కానీ ఆమె చిన్నది. ఇక భావనలు మనం చూసినప్పుడు మిరియామును ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? మిరియాం ఎంతో ఆత్మీయురాలు కదా, చిన్నప్పటి ప్రార్థనా జీవితం కలిగినట్టు తల్లిదండ్రులు ఎంతో ప్రార్థనా పరులు. మరి అటువంటి సమయంలో దేవుడు మోషను ఆ యొక్క పట్టణంలో మరి జన్మింపజేయడం, మరి దేవుని ప్రజలు విడిపించడానికి దేవుడు వాడుకున్న గొప్ప సాధనంగా మనం మోషన్ గురించి చూస్తున్నామండి. మిరియాము మరి ఎంతో చక్కని చిన్నప్పటి తల్లిదండ్రులకు లోబడి చక్కగా పరిచయం చేసిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమె జీవితంలో మరి మోషే పుట్టినప్పుడు మరి ఫరో అక్కడ పుట్టిన కుమారులను, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువగా విస్తరించిపోతున్నారు, పుట్టిన మగ పిల్లలందరినీ చంపేయమన్నప్పుడు షిప్రా పూయ
అక్కడ మందరసానులు దేవునికి భయపడి ఆ పని చేయలేదండి. మోషే పిలిపించి మరి ఫరో పిలిపించి దండించినప్పుడు వారు మేము వెళ్ళకముందే వాళ్ళు మందరసానులు మళ్ళీ కాన్పు వాళ్ళు ప్రసవిస్తున్నారని వాళ్ళు ఎంతో ధైర్యంగా ఫరోకి చెప్పడం జరిగిందండి. మళ్ళీ మగపిల్లడు పుట్టిన తర్వాత అమరావు యొక్క పేదకు మరి 3 నెలలు దాచారు. 3 నెలల తర్వాత పిల్లలు ఏడుస్తారు కదండి. మళ్ళీ గెంతుతారు, ఏడుస్తారు, అల్లరి చేస్తారు. కానీ దాచలేకపోయినారు. వాళ్ళు ప్రార్థనా జీవితం కలిగినారు. ఎక్కువ ప్రార్థిస్తున్నారు వాళ్ళు. భక్తి కలిగినట్టు వారండి. దేవుడు మంచి ఆలోచన చెప్పి ఒక పెట్టెను తయారు చేసి జమ్ము పెట్టెను దానికి జిగటమన్ను పూసి కీలును పూసి అందులో ఆ పిల్లవాని వీడి ఏటున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏం సంభవించని తెలుసుకుంటూ వాని అక్క దూరంగా నిలిచిండును. నాకు చిన్నప్పటి వాక్యం చదివితే ఎంత భయం అవుతుందంటే అసలు మనం ఎంతో సులభంగా చదువుతాం కానీ పిల్లోని ఆ బుట్టలో పెట్టడం ఏంది, నీళ్ళలో విడిచడం ఏంది, ఎంత ధైర్యం అండి అబ్బా! అసలు మా పాప పెద్దమ్మాయి పుట్టినప్పుడు నుండి రెండో రోజు నాకు నిద్ర పట్టింది. నేను పక్కన ఇట్లా చేయి పెడితే ఆ పాప లేదు. నా గుండె జల్లుమనిందండి. వెంటనే చక్కగా లేసాను ఇట్లా పక్కనుండి ఆమె, "అమ్మ ఎందుకు లేస్తావమ్మా" అంది. పాప లేదంటే ఆ పాప జరుకుంటూ నా చేయి దాటి కిందికి జరిగింది. అట్లా పిల్లలు కనపడుకుంటేనే కొంచెం అంత ఇదైపోతామే. బుడ్డిలో పెట్టి నీళ్ళలో ఏడిస్తే ఆ నీళ్లు కొట్టుకొని పోతే ఏం చేయాలి? వాళ్ళకొక ధైర్యం. ప్రార్థన చేశారు. దేవుడు కాపాడుతాడన్న ఒక ధైర్యం. కానీ వాళ్ళకి ఆ ఆలోచన ఇచ్చింది కూడా దేవుడండి. ఆ బుట్టలో పెట్టి మరి ఆ కీలు పోయమని అన్ని ఆలోచనలు దేవుని ప్రార్థన పూర్వకంగా చేస్తున్నారు కాబట్టి దేవుడు అన్ని కార్యాలు చక్కగా నెరవేర్చాడండి. మరి ఆ పాప 6 సంవత్సరాల పాప తల్లి చెప్పిన మాట వింటలేదు. మిరియాము చిన్నప్పుడే లోబడిన బిడ్డగా మనం చూస్తున్నాం. అసలు 6 ఏళ్లలో ఎక్కడ మాట వింటారండి. అమ్మ నేను పోనమ్మా నాకు భయమైతుంది. నాన్నని పొమ్మను. అహరోను పొమ్మను. లేతే నువ్వు పో అనలేదు. లేతే నాకు తోడు ఎవరైనా రాండి అని కూడా అనలేదండి. ఆ పాప చిన్నప్పుడే తల్లిదండ్రుల ప్రార్థన వల్ల ఆ బిడ్డ తల్లిదండ్రులకు లోబడం నేర్చుకుందండి. ఇంత చిన్న అమ్మాయి పోయి మరి కాపలా కాస్తుంది ఆ పెట్టె. దూరం కొట్టుకొని పోతుందేమో అట్లా అని. మరి అదే సమయానికి మరి ఫరో కుమార్తె స్నానానికి రావడం జరిగిందండి. అది దేవుని యొక్క ఏర్పాటు. ఆ బిడ్డ ఏడుస్తుండగా ఆ బిడ్డను చూసి తెలికత్తెను తీసుకొని రమ్మంటే వాళ్ళు ఆ పెట్టె తీస్తారు. ఆ యొక్క బిడ్డను చూస్తానే ఆమెకు పెళ్లయింది, వివాహమైంది. ఆమెకు సంతానం కలగలేదండి. ఆ తర్వాత ఆ బిడ్డను హత్తుకుంది. ఆమె మాత ప్రేమ ఆమెలో ఉబ్బుకొనొచ్చిందండి. ఆమెకొక చర్మ వ్యాధి ఉందని దైవ సేవకులు చెప్తారండి. ఆమెకొక స్కిన్ డిసీజ్ ఉందంట. అందుకే ఆమె నదిలో ప్రతిసారి వచ్చి స్నానం చేస్తుంట. ఆ బిడ్డను హత్తుకోవడం వల్ల ఆమెకు వెంటనే స్వస్థత కలిగింది అని మరి దైవ సేవకులు కొంతమంది చెప్తున్నారండి. ఆ యొక్క బిడ్డ ఇది హెబ్రీ పిల్లవాడే అని ఆమెను అసలు హత్తుకుందామె. ఆ బిడ్డను పెంచుకోవాలని ఆశ కలిగింది ఆమె. ఆమె ఆ మాట అంటుండగానే ఆ పాప వెంటనే పరిగెత్తొచ్చింది. వచ్చి ఈ పిల్లవాడిని పెంచుకోవడానికి ఒక దాదిని తీసుకొనొస్తున్నా అని అడిగేటప్పటికి తీసుకొని రమ్మంటారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళ ఆ ఫరో కుమార్తె "నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఈ పిల్లోడు మీ పిల్లోడా?" అని అడగలేదండి. అవన్నీ దేవుని యొక్క చిత్తం. మాట్లాడకుండా దేవుడు ఆ విధంగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ బిడ్డ పోయి తల్లిని తీసుకొని రావడం ఫరో కుమార్తె మరి ఆ బిడ్డనిచ్చి నా కొరకు పెంచమని నీకు జీతం ఇస్తాను. ఇవి దేవుని యొక్క ఏర్పాటండి. ఒక నదిలో ఉండవలసిన పిల్లోడు, కొట్టుకొని పోవాల్సిన పిల్లోడు దేవుడు కాపాడి సొంతం తల్లికి అప్పగించి మళ్ళీ పాలిచ్చినాక జీతాన్ని దేవుని యొక్క ఏర్పాటు, దేవుని కృప ఎంత అద్భుతంగా ఉంటాయండి. మనం కొన్నిసార్లు భయపడతాం ఏదైనా కానీ దేవుని మీద ఆధారపడితే అది రెండంతల ఆశీర్వాదం మనకు కలుగుతుందండి. ఆ విధంగా మరి పిల్లోడు పెద్దయిన దగ్గర ఆ ఫరో కుమార్తె దగ్గరికి తీసుకొని రావడం జరిగిందండి. జరిగిన తర్వాత మరి ఆమె నీటిలో ఉండి తీసి మోషాన్ని పెట్టడం జరిగింది. ఫస్ట్ తండ్రి ఒప్పుకోడు. కానీ ఆమె కుమారుడు పెండ్లయింది. పిల్లలు లేరు కాబట్టి మరి తండ్రి ఒప్పుకోవాల్సొచ్చింది. ఆ విధంగా ఉన్నాక ఇలా కొంచెం పెద్దగయిన తర్వాత మరి ఐగుప్తీయులు మరి ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విడిపించడానికి అహరోను మోషేని దేవుడు ఎంతో వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి ఐగుప్తు నుండి మరి విడిపించిన తర్వాత దేవుడు మార్గంలో నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆమె మరి స్త్రీలందరినీ ఎంతో మరి ఆత్మీయంగా ముందుకు నడిపించిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుండి భయభక్తులతో పెరిగిన కుటుంబము దేవుని అందరికి భక్తి కలిగిన కుటుంబంగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరి చక్కగా యెహోవా యెహోవా గానం చేసేదను ఆయన మిగిలిన జయించను అని యొక్క పాటలు మనం కూడా ఎప్పుడు పాడుతుంటామండి. ఆమె మరి స్త్రీలందరినీ మరి ఆత్మీయంగా నడిచినట్టుగా మనం చూస్తున్నాం.
ఆ ఐగుప్తు ఎర్ర సముద్రం దాటక ముందు ప్రజలు భయపడుతున్నారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక శత్రు సైన్యం వస్తోంది అని ప్రజలు, ఆడవాళ్ళు కూడా ఎంతో గాబరు పడుతున్నారు, ఎంతో భయపడుతున్నారు. వాళ్ళందరికీ బాగా ధైర్యం చెప్పి ఆత్మీయంగా బలపరిచే స్త్రీగా మనం చూస్తున్నాం. అందుకే మిరియాము ఒక ప్రవక్తిని అని దేవుడు ఆమెకు పిలుపునిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక ప్రవక్తినిగా మరి వాడబడిన స్త్రీగా చిన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడింది. మరి తమ్ముని ఎంతగా చక్కగా కాపాడింది. మరి తల్లి చెప్పినట్టుగా వినింది. పెద్దయిన తర్వాత మరి యవ్వనస్తురాలు చెడిపోకుండా, పాడైపోకుండా యోబు కుమార్తె దీనాన్ని మనం చూస్తాం కదా! ఆ ప్రకారం కుమార్తెను చూడడానికి వెళ్ళి ఆమె చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రాయంలో బిడ్డ మరి యొకోబెద్ అమ్రాము ముగ్గురు పిల్లలను మరి దేవుని యొక్క సేవకు నడిపించిన వారుగా మనం చూస్తున్నామండి. మ్యూట్ చేసుకోండి మా. చేస్తున్నారు. ఆ విధంగా మరి దేవుని యొక్క ప్రవక్తినిగా వాడబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. ప్రజలందరినీ మరి ఎంతో మరి తంబురుతో, నాట్యంతో ప్రజలను నడిపించిన స్త్రీగా మనం చూస్తున్నామండి. ఇంత చక్కగా జీవించింది. కానీ కొన్నిసార్లు మనం ఎంత చక్కగా జీవించినా కూడా కొన్నిసార్లు మనం పొరపాటు చేయక తప్పదండి. ఆమె ఎంతో మరి ప్రవక్తినిగా దేవుని యొక్క విషయాలు ప్రజలకు బోధిస్తూ మరి స్త్రీలను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ఎంతో ఆత్మీయంగా ముందుకు సాగిన స్త్రీగా మనం చూస్తున్నాం. స్త్రీలను ధైర్యపరిచే స్త్రీగా మనం చూస్తున్నాం. కానీ ఏది ఏమైనా మరి జీవితంలో ఒక చిన్న పొరపాటు అండి. సంఖ్యాకాండం 12 అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఒక చిన్న పొరపాటు చేయడం జరిగింది. మోషే కూషు దేశస్తుని వివాహం చేసుకున్నప్పుడు వారు గర్జిస్తున్నారు. 12 అధ్యాయం, సంఖ్యాకాండం 12 అధ్యాయము. మోషే కూషు దేశస్తుని పెళ్లి చేసుకున్నాడు కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనుల దగ్గరికి విరోధంగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. యెహోవా దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. మోషేని గురించి భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు అని దేవుడు కోపడి మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంకు రండని మరి వారు ముగ్గురిని పిలిచేట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనం, నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతట్లా నమ్మకమైన వాడు. నేను గూఢ భావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుతుంది. అది యెహోవా స్వరూపం నిదానికి చూస్తుంది. మోషే నిజంగా ఐగుప్తుల నుండి ప్రజలు నడిపించడం ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, దేవునికి ఎంత అనుకూలంగా జీవించాడో మనం నిర్గమకాండం అంతా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుందండి. ప్రజలు నడిపించడంలో వాళ్ళు ఎంత సతాయించారు, ఎంత గొనిగినారు, ఎంత సనిగినారు, దేవునికి ఎంతో వ్యతిరేకంగా జీవించారు. కానీ వాళ్ళు ఓదార్స్తూ వారి పక్షాన ప్రార్థన చేస్తూ ఎంతో ఓపికతో నడిపించడానికి ముగ్గురు మరి ఆ ప్రజలు నడిపించడానికి మరి మోషే, అహరోను, మిరియాము కూడా ఎంతో సహాయపడినట్టుగా మనం చూస్తున్నాం. ఒక చిన్న పొరపాటు వల్ల దుడుకుతనం చేసి మరి గద్దించవలసి మాట్లాడవలసిందిగా మాట్లాడుకున్న వారు కోపపడేటప్పటికి యెహోవా దేవునికి కోపం వచ్చింది. 10వ వచనం, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్ల కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు కనబడేదిగా అన్నాడు. చూడండి, ఒక చిన్న పాపం, మన పాపం అంటే వ్యభిచారం, దొంగతనమే అనుకుంటాం. కాదండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చేయొద్దన్న పని చేస్తే అదొక పాపం. ఆదాము వాళ్ళు తినొద్దన్న పండుని తిన్నారు. వారేమి దొంగతనం, ఒక గొప్ప పాపం చేయలేదు. ఒక పండు తినొద్దంటే అంత చిన్న పాపం. ఎంత చిన్నదైనా దేవుడు చేయొద్దన్న పనిని చేస్తే, దేవుని వద్దన్న కార్యం చేస్తే, దేవుడు చూడొద్దన్న వాడిని చేస్తే గొప్ప ఆపదండి. గొప్ప పాపంలో మనం పడిపోయేవారుగా ఉంటాం. గొప్ప శాపానికి గురవుతాం మనం. ఇక ఆ మోషేని దండించడం వల్ల మిరియాముకు కుష్ఠరోగం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కుష్ఠం రావడం వల్ల మరి ప్రయాణం చేయడానికి ప్రజలు ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అహరోను, మోషే ప్రభు యొద్ద, దేవుని యొద్ద మొరపెట్టి మరి ఆమెకు స్వస్థత కలిగినట్టు చేయనప్పుడు ఆమెకు స్వస్థపరిచిందని మరి ఇశ్రాయేలు ప్రయాణం సాగించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క భాగంలో మనం చదువుకున్న దాంట్లో లోతు భార్య మిరియాము వారిని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడండి. నిజంగా లోతు భార్య ఎంత అవిశ్వాసాలు, ఎంత దేవునికి లోబడలేదు, ఎంత లోకం ఇంకా విడిచిపెట్టకుండాండి జీవించినంతంతా సుఖంగా జీవించినారు. అక్కడ దేవుడు నాశనం చేస్తాడని తెలిసి కూడా, దేవుడు సెలవిచ్చినా కూడా మరి ఆ పట్టణంలో రావడం తడవైనప్పుడు దేవుడు చేయి పట్టుకొని మరి భార్యను, లోతుని ఎదుర్కొమని బయటికి తీసుకొని వచ్చినప్పుడు కూడా మరి ఆమె వెనుక తిరిగి చూసిందండి. దేవుడు
అంటే ఆమెకు భయం లేదు. దేవుని మాట అంటే ఆమెకు నిర్లక్ష్యం. నిజమే. అట్లా ఒక్కోసారి విశ్వాసమైన మనం కూడా మిరియంలాగా తొట్టుపడుతుంటామండి. త్వరగా నోరు జారి మరి ఎవరైనా అనేస్తుంటాం మనం. కానీ ప్రతి విధం కూడా నాలుకని జాగ్రత్త పెట్టుకుంటున్నాడు దేవుడు. ఆ విధంగా మరి మిరియాము మళ్ళీ తొందరపాటు లేకుండా లోతు భార్య వలె అవిశ్వాసం జీవించకుండా దేవుని దూరం జీవించకుండా మరి అది విశ్వాసం కలిగి దాన్ని కొనసాగించండి. యేసు వైపు చూస్తూ మన పంద ప్రేమలో పరిగెత్తుతూ దేవుడు మనకు సహాయం చేయను కాకండి. నా కోసం ప్రార్థన చేయండి. మరి శరీరంలో ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నానండి. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే ఒక్కోసారి పాట పాడలేకపోతున్నాను. మరి జ్ఞాపకశక్తి కూడా చాలా తక్కువైపోయిందండి. వాక్యం చదివేటప్పుడు కంట్లో నీళ్ళు వస్తాయి. కొద్దిగా చదివి మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం చదువుకుంటాను. మరి ఇంట్లో అన్ని పనులు చేసుకోవడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. పూర్తి పడిపోయింటండి. 10 సంవత్సరాల కిందట పూర్తి లేవనెత్తి ఇద్దరు పట్టుకొని నడిపించేవాళ్ళు. కొద్దికాలం వాకర్‌తో నడిచాను. కొద్ది కాలం దేవుడు స్వస్థత కలిగించండి. లేచి నడవడానికి ఒకటండి. మరి ఏ జబ్బొచ్చినా క్యాన్సర్ వచ్చినప్పుడు మరి ఎప్పుడో ఒకసారి చనిపోతాను నేను అనుకున్నాను నేను. మొదటిసారి క్యాన్సర్ వచ్చినప్పుడు చనిపోయేది నిజమే గ్యారంటీ కదా! క్యాన్సర్ అంటే చనిపోతారు కదా అనుకోని నా బట్టలన్నీ పని వాళ్ళకి ఇచ్చేసానండి. నేనెంతో సిద్ధపాటు కలిగినాను. తర్వాత నా ఆపరేషన్ ముందు ఒక 4, 5 ముందు మా తమ్ముడు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ముందు నెలలో యానీ చనిపోయింది. యువదాస్ గారి. నేననుకున్నాను నేను తప్పకుండా చనిపోతాను. ఏమి మా తమ్ముడిని, యానీని కలుస్తాను. అక్కడ చూస్తాను అని అనుకున్నానండి. ఇంకో వాయిస్ ఒక వాయిస్ రాలాక విజయక్క వస్తుంది ఏడుస్తున్నారా ఆంటీ? ఇప్పుడు పడతారు. ఏడుస్తున్నారా? దేవుడు ఇంతవరకు ఆలోచించాడండి. బ్రతికినంత కాలం ఆయన కొరకు సాక్షిగా జీవించాలని అనుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయం ఇచ్చిన దేవునికి కేజాకు ఈ సంగతులందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. అన్నీ